వ్యాపారం చేస్తున్నారు, దందాలు ఇస్తున్నారు. ఇప్పుడు మనం కూర్చున్న అపార్ట్మెంట్ కంటే ముందు ఆయన నందమూరి బాలకృష్ణది ఒక ల్యాండ్ కొనుక్కోండు, రామకృష్ణ సినీ స్టూడియో, దాదాపు 40-50 ఫ్లోర్లు కడుతుండ్రు. 4000 సీ లెవెల్ లోపలికి తవ్విండు సార్, నీళ్ళు వస్తలేవని. అంటే మైనింగ్ అంతా ఎవరు తొంగి కూడా చూస్తలేరు, ఇటు మొక్కన కూడా ఎవరు చూస్తలేరు. ఆ పర్మిషన్ ఎట్లా ఇచ్చిందో తెలియదు, 60 ఫీట్ల రోడ్డు ఎట్లా ఇచ్చిందో తెలియదు. అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి అటువంటి కంపెనీలో పెంచుతా ఉన్నాడు సార్. ఇక శిక్ష ఎక్కడ పడుతుంది సార్ వాళ్ళకు? కార్యదర్శుల శిక్ష, కేటీఆర్ ఎట్లా జైలుకు పోతారు, గ్రింక వాళ్ళకి ఎట్లా శిక్ష పడతారు? ప్రజలే పోయేది. ప్రజలు ఇందులో తూతు మంత్రంగా ఎవరినో తీసుకెళ్ళి అరెస్ట్ చూపించారు, ఒకటి సస్పెండ్ చేశారు, ఎవరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. ఎంత ఇంకా అంతకుమించి అందులో రేపు శిక్ష పడినా కూడా ఎవడో ఒక పడదు, వీళ్ళకి పడదు, కంపెనీలకి పడదు, పొలిటీషియన్కి పడదు. పడేది ఎవరంటే బ్యూరోక్రాట్సే. మీరు అన్నట్టు ఆ బ్యూరోక్రాట్సే బలవుతారు. ఇక్కడ కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ స్టూడియో కమర్షియల్, అక్కడ రెసిడెన్షియల్ 60 ప్లాట్లు కట్టించింది జిహెచ్ఎంసీ. ఇది మెయిన్ కార్పొరేట్. జిహెచ్ఎంసీ ప్రతి దానికి కొర్రీలు వేసేది. నీకు ఈ రెసిడెన్షియల్ కమర్షియల్ రెసిడెన్షియల్ పర్మిషన్ ఇచ్చావు? నేను ఇచ్చిన సార్, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇవ్వద్దని కంప్లైంట్ కాపీ నిన్న దినాన్ని. హై రైజ్ ఎట్లా భయంకరమైనది అసలు. హై రైజ్ అపార్ట్మెంట్స్ మీరు మన దగ్గర సముద్రం లేదు సార్. ఒక డిబేట్ ఇది, మన అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. హైదరాబాద్ లో సముద్రం లేదు, అదేందా? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నువ్వు ఎంతైనా కట్టుకోవచ్చు. దానికోసం మన రింగ్ రోడ్ కూడా కట్టుకున్నాం, పెంచుకుంటున్నామని. దాదాపు 1,00,000 ఎకరాలు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి. దాదాపు ఇంకొక అక్కడ దాని చుట్టూ నువ్వు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినావు, హై రైజ్ టవర్స్ కట్టినావు, అందులో 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా చెరువులలో కట్టిండ్రు సార్. ఒకటి మీరు చెప్పండి సార్, ఇప్పుడు 51 ల్యాండ్లో ఒక 4,000 గజాలలో ఒక 50 అంతస్తులు కడితే అందులో ఎన్ని నీళ్లు కావాలి సార్? నీళ్ళ ఒక్క టీఎంసీ నీళ్ళు కావాల్సి వస్తుంది. ఒక టీఎంసీ నీళ్ళు, ఒక టీఎంసీ నీళ్ళు కావాలి. ఎంత తోవాలి సార్ దాన్ని? ఎన్ని బోర్లు వేయాలి? అసలు సాధ్యపడేదే కాదు. అంతే కదా సార్. అంటే ఒక టీఎంసీ అంటే ఒక హుసేన్ సాగర్. హుసేన్ సాగర్ అంత కావాల్సి. ఇప్పుడు హుసేన్ సాగర్ సార్ ఒక టీఎంసీ. అయితే ఇప్పుడు ఒక్క హుసేన్ సాగర్ అన్ని నీళ్లు కావాలి అంటే ఎంత లోటు వేయాలి, ఎన్ని బోర్లు వేయాలి సార్? అసలు సాధ్యపడేది అంత తీసినాక ఆ భూమి బలం ఉంటుందా సార్? ఒక 100 అసలు అంత భూమికి అది వచ్చిన విషయం వస్తుంది. అందులోంచి ఆర్సెన్ ఎక్కువ, ఈ ఫ్లోరిన్ వస్తాయి, అంత లోతుల నుంచి వచ్చేది, అంత లోతుకెళ్ళి వస్తాయి. ఫ్యూచర్ లో సార్ ఆ బిల్డింగ్ అంటే బలంగా దృఢంగా నిలబడే శక్తి దానికి ఉంటుందా? అంత తవ్వినాక ఇప్పుడు చెదలబట్టినదే కదా సార్, నిలబడద్ది. కానీ నీళ్ళే నిలబట్టి ఎవడు ఉంటాడు అందులో? గోస్ట్ సిటీ అవుతుంది. ఇప్పుడు సార్ 4 బోర్లు వేసిండ్రు. నేను అనుకుంటా బిగ్ టీవీ జర్నలిస్ట్ అనుకుంటా ఆయన కాదు. అయితే ఇవాళ మన ఇక్కడ మా ఇంటి ముందు 4 బోర్లు వేసింది సార్. ఒక్కొక్క బోరు 4 ఫీట్ల 4,000 ఫీట్ల లోపలికి వేసిండ్రు. 4,000 ఫీట్లు పడలేదు. మళ్ళీ ఇంకో వేస్తారు, పడది. అక్కడ మొత్తం చెదలు పట్టినట్టు అవుతుంది. మళ్ళీ అలా ఇప్పుడు బిల్డింగ్ నిలబెడతారు. అది నిలబెట్టి అంతవరకు అసొంటి ఇప్పుడు ఇక్కడ సార్, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు బావర్చి దగ్గర ఇంకొక 7 ఎకరాలలో కడుతున్నట. మరి ఇవన్నీ భూమి మొయ్యగలుగుతారు సార్. అంతా ఇప్పుడు ఉన్న గుట్ట తీసేసిన, ఇంత గుట్టనే ఖతం అయిపోయింది సార్. గోల్కొండ అంటారు దీన్ని. ఆ కొండ ఖతం అయిపోయింది లోపల ఇప్పుడు ఆ ఏరియాలో. ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు డక్కన్ లావాలో స్ట్రాటా గట్టిగా ఉంటుంది అనేది ఎప్పుడు గట్టిగా ఉంటుంది? సామాన్య గృహాలు ఉంటుంటది. హైరైజ్ కడితే అక్కడ ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి. ఫాల్ట్ జోన్స్ ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాయి. వర్షాలు మీకు 2000లో పెద్ద వర్షాలు పడి హైదరాబాద్ లో పడినప్పుడు జూబ్లీహిల్స్ లో ఎవ్రీడే భూమి నుంచి శబ్దాలు డామ్ డామ్ వచ్చాయి. ఎందుకంటే ఆ నీళ్లు వల్ల కొన్ని స్లైడింగ్ లోపల ఫాల్ట్ జోన్స్ లో అడ్జస్ట్మెంట్లు జరిగి రాళ్ళు జరిగి భూకంపం 2 రిక్టర్ స్కేల్ మీద ఏదో ఉంటుంది కదా, తక్కువ 2-3 పాయింట్స్ కనపడేది. అట్లాంటిది ఇక్కడ కూడా రేపు క్రియేట్ అవుద్ది. ఇదంతా వీక్ జోన్ ఉంది. ఇందులో కూడా మొత్తం గట్టి జోన్ చెప్పలేము. ఇదంతా దాస్ తోటల బండి 20, 30, 40, 50 అడుగుల వరకు కూడా వెదర్ జోన్ ఉంది. వెదర్ అంటే మెత్తబడి రాళ్ళు తినేసిన జోను. అక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత కూడా క్లీవేజెస్, ఫాల్ట్స్ అన్ని అడ్జస్ట్ అవుతాయి. ఈ పై బరువుకి కొన్ని లక్షల టన్నుల బరువుకి అడ్జస్ట్ అవుతాయి. నీళ్ళ తోడక్కర్ల మామూలు కూడా కదిలే అవకాశం ఉంది. టెక్టానిక్ యాక్టివిటీ స్టార్ట్ అవుద్ది. టిల్టింగ్ ది ప్లేట్స్ జరగదని ఎవరు చెప్పలేదు. అన్ని హైరైజ్లు వచ్చినప్పుడు ఇది ఒరిజినల్గా ఏంటంటే ఒక స్టేజ్ ఒక 5 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో తట్టుకోగల కెపాసిటీ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు 100-200 అడుగులతో వేసినా ఆ కింద వెయిట్ పడుతుంది కదా, లోడ్. ఆ లోడ్ కిందకి వెళ్తుంది. కింద నీకు కరెక్ట్గా ఉందని చెప్తాం. కొన్ని ఏరియాలో ఎరోడ్ అయిపోయి వెదర్ అయిపోయి రాక్స్ వీక్ ఉంటాయి జోన్స్, అవి కూతి. ఇప్పుడు మన కాళేశ్వర సమస్య అదే కదా, అది గ్రాబెన్. గోదావరి అనేది గ్రాబెన్.
అంటే 2 ఖండాల మధ్య గ్యాప్, ఆ గ్యాప్లో గోదావరి వచ్చింది. అది ఎంత లోతు కింద వీక్కుందో ఎవడో తెలియదు, అందుకే ఇసుక బేస్ చేసుకుని కట్టారు వాళ్ళు. ఇసుక బేస్ చేస్తే కింద గుంగింది. ఎవడో దానికి 2 కోట్లు ఖర్చు పెట్టారు. సింపుల్ లాజిక్. గోదావరి ఈజ్ నాట్ ఏ ఫాల్ట్ ఓన్లీ గ్రాబెన్, అంటే 2 టెక్టానిక్ ప్లేట్స్, గోండవానాస్లో 2 ప్లేట్ల మధ్య ఉంటుంది గ్యాప్, ఆ గ్యాప్లో వెళ్ళిన గోదావరి. దాన్ని అంత చూడకుండా దాన్ని కట్టేశారు, ఇసుక బేస్ చేసుకొని కూలింది. 9 మీటర్ల ర్యాప్ట్ తిరిగిందంటే, ఆ బరువు ర్యాప్ట్ అంటే 9 మీటర్ల మందం దూలం, అది కట్ అయిందంటే అర్థం చేసుకోవాలి కింద ఎంత హోల్ ఉందో. ఎంత పెద్ద దాన్ని అడ్డంగా నిలువుగా చెక్ చేయక్కర్లా, కింద ఏమీ లేదు, గాలిలో ఉంది, కింద పెద్ద పాతాళం గాలి. అది చెక్ చేయడానికి ఇన్ని మంది ఎక్స్పర్ట్లు, ఐఐటియన్స్, కోర్టులు, ఫారెన్ కన్సల్ట్లు, ఏం అక్కర్లా, కింద బొక్క ఉంది. ఆ బొక్క పోడ్చడానికి అవ్వదు ఇవ్వడం వల్ల. అది సార్ ఇప్పుడు అంటే ఫ్యూచర్లో అది కుంగిపోయే ప్రమాదం అయితే ఉన్నది. కొంగో మళ్ళీ సరి చేసి ఆపినా ఆ పగులు అనేది పగులు అట్లే ఉంటుంది, దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉండొచ్చు. పూర్తి స్థాయిలో కొట్టి పారేదగింది కాదు, అట్లనే నమ్మదగింది కాదు. సార్ ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు కొంటుండ్రు సార్, అంటే బ్లాక్ మనీ ఉన్నోడు కొంటే ఓకే, కానీ రిటైర్మెంట్ అయ్యి రూపాయి దాచుకొని లోన్లు చేసుకొని కొనుక్కున్నోనికి హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎంత వరకు వాళ్ళకు మన సజెస్టబుల్ సార్? హైదరాబాద్ వరకు అయితే ఇక్కడ అబుండెంట్ ల్యాండ్ అవైలబుల్ ఇన్ అండ్ అరౌండ్ ది ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు డిమాండ్ ఏం క్రియేట్ కాదు కాబట్టి ఫ్యూచర్ సిటీ ఒక క్రీచర్స్ వెళ్తాయి అక్కడ. కాబట్టి ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకుని ఇప్పుడు కట్టే మేము అనుకున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఆ ఏరియాలో హై రేజ్లు వస్తే ఒక టీఎంసీ నీళ్ళు కావాలి. ఈ టీఎంసీ నీళ్లు పెట్టి దాన్ని కాన్సన్ట్రేట్ చేసే బదులు స్కాటర్డ్ ఇట్లా ఈస్ట్ వెస్ట్ నార్త్ డెవలప్ చేసి అమెరికాలో పోయినట్టు, అమెరికాలో ఎక్కడెక్కడో ఉంటాయి సెటిలైట్ సిటీస్, న్యూయార్క్ అట్లా సెటిలైట్, న్యూజెర్సీ సెటిలైట్ సిటీ, మన్హాటన్ అట్లా కొన్ని చేసుకొని నీళ్లు బోర్వెల్స్ కూడా 1000 అడుగుల్లో వేసుకొని రీఛార్జ్ పాయింట్లు పెట్టుకొని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ వాటర్ సర్క్యులేషన్ పెట్టుకొని ఒక ప్లానింగ్ డెవలప్ చేసుకోవచ్చు. వీడికి 100 ఫ్లోర్లు నువ్వెందుకే, నువ్వు అమ్మటం 100 కోట్లకి అమ్మానని చెప్పి ఆడికి 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇస్తుంది. టీడీఆర్ లింక్ అయి ఉన్నది సార్, టీడీఆర్ స్కామ్ ఉన్నది. గతంలో పెద్దలు పూజ్యులు కేటీఆర్ గారు వేసిన బీజం ఇది, ఆ టీడీఆర్లది వేసుకొని ఆ టీడీఆర్ల కింద ఆయన 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో రాపించుకున్నారు. ఈ దాదాపు ఇవన్నీ హైరైజ్ కూడా అన్ని కూడా అవే. ఇది నిన్న నేను ఎప్పుడైతే జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చి వీడియో చేసిన సార్, చాలా పెద్ద స్పందన ఈ రోజు సోషల్ మీడియాలో వస్తూ ఉంది. చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు. అంటే కామన్ మ్యాన్ ఇది దీనిపైన ఛానళ్ళలో డిబేట్ లేవు. ఈరోజు పొద్దుగాలకెళ్ళి బోకర్ ఛానల్ సార్, టీవీలంతా బోకర్ టీవీలు ఏమన్నా టార్గెట్ చేసి పైసలు ఇచ్చి పలానా టార్గెట్ చేయాలంటే వాళ్ళు టార్గెట్ చేసే పని మీద ఉన్నారు. కానీ ప్రజలకు ఉపయోగ దానిపైన ఒక చర్చ లేదు, ఒక డిబేట్ లేదు సార్. ఏం లేదు సార్. ఇప్పుడు మేము ముందున్నా సార్, మన ముందున్న అపార్ట్మెంట్ కడుతుంది కదా, అది బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారిది. ఇప్పుడు ఈ సంత ఒకటి 20 ఫీట్ల రోడ్డు, ఆపోజిట్ వచ్చి 40 ఫీట్ల రోడ్డు. సొంతం ల్యాండ్, అది సొంతం ల్యాండ్. సొంతం అంటే గవర్నమెంట్ దగ్గర కొన్నట్టుంది, తక్కువలో సబ్సిడీ ఇస్తారు. అట్లనే సబ్సిడీ షూటింగ్ అయింది. అయితే ముందేమో మెట్రో ఇక్కడ ఇవన్నీ ఉన్న జాగాల ఇంత పెద్ద అపార్ట్మెంట్, ఒక 40 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? ఇది డిజాస్టర్ రేపు, ఎందుకంటే ఇప్పటికే పార్కింగ్ లేదా సార్. దీని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇవ్వచ్చా సార్? హైదరాబాద్ తీసుకోవాలి సార్, ఎట్లా ఇచ్చా? హైదరా కాదు, మీరు తీసుకోరు కానీ ఇలా కూలగొట్టడానికి ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ కేంద్రంలో ఇవాళ మనం ఈడీ అక్కడ ఇచ్చినాం కాబట్టి నంబర్ అయింది. అక్కడ ఫ్రెండ్ ఎవరో ఉండే ఢిల్లీలో, మనం నంబర్ చేయించినాం ఇమీడియట్ గా. ఒకవేళ మనం కేంద్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద దీనికి ఈ విధంగా ఇట్టున్నది అని చెప్పి మనం ఇచ్చే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా. ఎన్విరాన్మెంట్ లో ఉంది కదా గ్రీన్ ట్రిబ్యునల్ లాంటిది ఉన్నది, అందుకే అపార్ట్మెంట్ కట్టాలంటే కూడా అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగి ఇవ్వాలి. పిటిషన్ తీసుకోరా సార్, ఆ పైన జిహెచ్ఎంసీ పిటిషన్ ఒకసారి మీరు చూడండి సార్. నేను ఇచ్చినవి ఇగో ఇక్కడ, ఇగో సివియర్ గ్రౌండ్ వాటర్ క్రైసిస్, హై రైజ్ అపార్ట్మెంట్ టవర్స్ అకామిడేట్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ విత్ ఇన్ ఏ స్మాల్ ల్యాండ్ పార్సిల్, వెరీ కంజెస్టెడ్, క్రియేటివ్ కంజెషన్. బచ్పల్లి, కొండాపూర్, మియాపూర్, నార్సింగి, పోచారం, ఆదిపట్ల ఆర్ ఫేసింగ్ సివియర్ వాటర్ షార్టేజ్ అండ్ గ్రౌండ్ వాటర్ డిప్లేషన్.
ఎస్పెషల్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్స్ వితౌట్ పెర్కులేషన్, నో పెర్కులేషన్ అరేంజ్మెంట్స్ దేర్. మురికి నీరంతా మురికి మూసి వదిలేస్తారు, ఆ డ్రైనేజ్ వాటర్ దాన్ని కనీసం యూటిలైజ్ చేసుకోరు. బోర్లే అక్కడ నుంచో బయట ట్యాప్ చేస్తాయి ఇన్ డెప్త్ నుంచి. డిస్పైట్ దిస్ హ్యాబిట్స్ ఓకే ఆర్ ఆల్రెడీ కంజెస్టెడ్ ది స్టాటా దీస్ ఏరియాస్, ది హైదరాబాద్ సిటీ ఇది కాలేజ్ దిస్ ఈజ్ సిటీ, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆర్ విద్యానగర్ ఆర్ ఇక్కడ రావటం కోటి రబిట్స్. ఇది ఇక్కడ ఉన్న రాక్ స్టాటా మీద జియోలాజికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వీక్ ఉందా జోను, స్ట్రెంత్ ఉందా, కింద 100 అడుగుల లోతులు ఏముంది లేదా 200 అడుగుల లోతులు ఏముంది, మీ దగ్గర ఏమైనా టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయా? లేకుంటే జిహెచ్ఎంసీ ఏ బేస్లో ఇస్తుంది పర్మిషన్స్? ఇప్పుడైతే రాయ వెళ్తుంది సార్, ఇక్కడ రాయల్న కింద మీకు గట్టి వెదరింగ్ జోన్స్ ఉంటాయి. ఇది సీట్ ఎంత మీరు 100 కాదు ఏమన్నా సార్, ఇప్పుడు సిటీ సెంటర్లో అంత హై సార్, ఇదంతా వదిలేద్దాం సార్. 40 ఫ్లోర్లకి ఇచ్చారు, 30వ ఫ్లోర్లో 20వ ఫ్లోర్లో అగ్నిమాపకం జరిగింది. రోడ్డు ముందున్న రోడ్డు 60 ఫీట్లు, సంద 20 ఫీట్లు. మీకు ఎట్లా ఆయన కాపాడగలుగుతారా? అసలు నెవర్. మరి ఎట్లా ఇస్తారు సార్ పర్మిషన్? టవరింగ్ ఇన్ఫెర్నో అని ఒక సినిమా వచ్చింది చూడండి, ఒక 50,000 40,000 కిందట. ఇట్లా ఐరేజ్లు కట్టిన తర్వాత జరుగుద్ది ఏ మొత్తం చచ్చి. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఈ వీధులు అక్కడికి మీద పడద్ది ఎఫెక్ట్, మీ మీద కూడా పడద్ది. అది కూలిందంటే ఇంటి మీద పడద్ది, అంతే. రోడ్డు మీద పడద్ది, మెట్రో మీద పడద్ది. ఇప్పుడు ఆ పవర్ అది జరిగినప్పుడు ఏదైనా జరగవచ్చు. నైట్ ఇప్పుడు 40 ఫ్లోర్లు ఉన్నప్పుడు ఫ్లైట్లు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి ల్యాండ్ అయ్యే అవసరం వస్తుంది, అవి కూడా దిగవచ్చు. వాళ్ళు ఎట్లా ఇచ్చారు అసలు? దిగుతారు ఎయిర్పోర్ట్ అథారిటీ సార్. దాని చీఫ్ మినిస్టర్ డిజాస్టర్ చీఫ్ మినిస్టర్ కదా సార్, డిజాస్టర్ చేయడానికి మనకు ఉన్నదే డిజాస్టర్ చీఫ్ మినిస్టర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు ఇక్కడ, డిజాస్టర్ ఎఫెక్ట్ ఆన్ పబ్లిక్, డిజాస్టర్ ఇది డిజాస్టర్స్ ఎఫెక్ట్ ఆన్ పబ్లిక్. నిన్న చూసినా కాన్సెల్ సార్, మొత్తం జిహెచ్ఎంసీ కిందికి మీదకి అయిపోయింది. ఎట్లా కోట్లు వేస్తాం మనం దీనిపైన, కోట్లు వేస్తాము, దానిపైన ఇది చేస్తాము. ఇప్పుడు ఇంత సైంటిఫిక్ గా స్టడీ లేకుండా, ఇప్పుడు జియాలజికల్ రిపోర్ట్స్ లేకుండా, ఇప్పుడు ఏరియా వీక్ జోనా బాగా మంచి స్ట్రాంగ్ ఎవడో చెప్పలేడు. ఎందుకంటే దక్కన్ ప్లాట్ వచ్చేసి ఇది అప్వర్డ్గా పెరిగింది, డ్రిఫ్ట్ అయింది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అయినప్పుడు స్టడీగా పెరిగి ఉండదు. ఇది కొన్ని అక్కడ ఉబ్బులు తబ్బులు డిఫెక్ట్ జోన్స్ ఉంటాయి. ఇక్కడ రాయి ఉంది, దీని పక్కన డిఫెక్ట్ ఉంటుంది, ఇది స్లైడ్ అవుతుంది, స్లైడ్ అవుతుంది బరువుకి. 5 లక్షల టన్నుల బరువు. అవన్నీ కూడా అసెస్మెంట్ ఉండాలి, ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎవడో జిఎస్ఐ నుంచి తీయాలి. జిఎస్ఐని అడిగారు వీళ్ళు ఎవరైనా? హైదరాబాద్ లో ఉంది కదా జిఎస్ఐ సార్. ఇప్పుడు కామన్ మ్యాన్ కి అయితే సేఫ్టీ కాదు, ఇంకా ఎవరైనా బ్లాక్ మనీ అందరు కాదు సార్. ఇప్పుడు ఎవరైనా బ్లాక్ మనీ ఉన్నోడు కట్టుకొని నువ్వు గెస్ట్ హౌస్ లెక్క వాడుకో, తిని తాగడానికి అని అంటే పనికి వస్తాయి. కానీ సిటీ మధ్య అయితే ఇది కాదు. ఒక కుటుంబంగా ఉండడానికి, ఒక ఫ్యామిలీ ఉండడానికి అయితే ఇప్పుడు హ్యాబిట్స్ మీనాక్షి కట్టిండు సార్. ఆ ముందు భయం అవుతుంది అసలు, ఇక్కడ లేనే లేదు. ఆ పక్కన ఏమన్నా అయితే ఆ చర్మాల్సి కూలుతుంది, మొత్తం అన్నిటి పైన పడుతుంది. ఒక అగ్గిపెట్టే ఏది మన సిగరెట్ డబ్బాలు పెట్టినట్టు పేర్చిండ్రు. అది బరువు పెంచేశారు కింద. ఇప్పుడు సర్ఫేస్ లో ఒక 200 మీటర్ల భూములు ఏముంది ఎవడో తెలియదు. బోర్లు వేసుకుంటూ పోయారు నీళ్ళ కోసం తప్పితే 200 మీటర్లు టెస్ట్ రిపోర్ట్లు తీసుకున్నారా? కోర్ డ్రిల్ చేసి తీసుకోవడం కూడా సాధ్యపడదు. జియాలజీ వాళ్ళకి కూడా తెలియదు. మేం చేయగలుగుతాం, చూసి చెప్పగలుగుతామా? మేము కూడా ఏదైనా టెస్ట్ రిపోర్ట్లు తీసుకోవాలా? కోర్ డ్రిల్ చేసి అక్కడ ఏముంది 200 మీటర్ల లోతులు ఏముందంటే 200 మీటర్లు అంటే 600 అడుగులు. 600 అడుగుల లోతు దానికి పుట్టింగ్ ఉంటే బేస్ అప్పటికే గ్యారంటీ లేదు. కింద గబక్కన ఏదన్నా ఇప్పుడు సార్ నిన్న ఒకసారి మీరు చూడండి, ఎట్లా చదువుతున్నా చూడండి కూడా అదే కింద సార్ సెల్లార్ ఎక్స్కేషన్ ఇక్కడ ఇగో సార్ ప్లాస్టింగ్ చూసి సార్, ఇగో సార్. అవునా? అంత వీక్ జోనే ఉంది, ఇంకా గట్టి రాకలేదు. వీక్ సార్ అంతా ఇది అది కింద కూడా ఉంటుంది. ఎట్లా ఇస్తారు సార్ పర్మిషన్? ఏం లేదు సార్, బాలకృష్ణ అని ఇచ్చిండ్రు, ఏం లేదు బ్లైండ్ గా. జిహెచ్ఎంసీ నాట్ ఏ కాంపిటెంట్. నీకు ఎన్జిఆర్ఐ నుంచి జిఎస్ఐ నుంచి రిపోర్ట్ తెప్పించు. ఇప్పుడు ఎట్లుంటది రాక్ వెదరింగ్? కేవలం బాలకృష్ణ అనే ఇది పర్మిషన్ ఇచ్చింది సార్, ఏం లేదు. సిటీ సెంటర్ లా ఇట్లా ఇస్తే కామన్ మ్యాన్ వాడు రూపాయి దాచిపెట్టుకొని కొనుక్కుంటాడు. భద్రత లేదు, మంచినీళ్ళు అందియలేరు, మళ్ళీ కరెంట్ పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు కావాలి. ఇప్పుడు వచ్చేటి సార్, ఒక 1000 ఇళ్లలో పోయే నీళ్లు ఒక వానికే పెట్టాలి. 1000 నీళ్ళ కింద పోయే పైపులు, మంచినీళ్ళ పైపు. ఇంకొకటి
ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ బ్యాంక్ లోన్స్తో కొంటారు, బ్యాంకులు మునుగుతాయి, పబ్లిక్ మనీ అంతే, సేవింగ్స్, పబ్లిక్ సేవింగ్స్ అన్ని లోన్లు ఇస్తారు నమ్మి, తర్వాత ఎవడో కూడా దివాలా తీస్తారు. అయితే అదే కదా ఈఎంఐలు కట్టలేదు దివాలా. ఇప్పుడు అది ఎవరిది అనుకుంటున్నారు మీరు? గ్రీన్కో. మరి అది గ్రీన్కో కట్టి అమ్ముకుంటాడు, గ్రీన్కో కాంపెన్సేట్ చేస్తారు బ్యాంక్ రేపు. అదే మన లియోని రిసార్ట్స్ మరి 3,000 కోట్ల వర్త్ 200 వీడియో చేశారు. కంప్లైంట్ ఇచ్చారు ఈడీకి. అవును, ఈడీకి ఇచ్చిన, ఇప్పటిదాకా ఇది ఈడీకే ఇచ్చిన. అందులో బీజేపీ చేయగలుగుతుంది సార్. 3,000 కోట్లు వచ్చి రికవర్ అయ్యే దగ్గర 240 కోట్లకి స్ట్రెస్డ్ ప్రాపర్టీ ఎన్సీఎల్ టవర్ అమ్మడానికి అసలు ఈడీ పార్టీ, ఈడీ రెస్పాండెంట్, ఈడీ ఎందుకు యాక్ట్ కాదు? అవును, నీకు తెలుసు నువ్వే నష్టం, నువ్వెందుకు కేసులో నువ్వు రెస్పాండెంట్వి. అవును, నీ నోటీస్ లేకుండా నువ్వు అబ్జెక్షన్ చెప్పాలి కదా సార్. ఇందులో కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా ఉంది ఖచ్చితంగా. అందుకని దానిపై మాట్లాడాడు రఘునందరావు. ఎక్కడ భూములు ఎలా ఉన్నాయో మాట్లాడతారు, కానీ లియానా రిసార్ట్స్ కాక ఒక్కడు కూడా బోర్డు మాట్లాడు. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదా అనేది ఒకటి, తెలిసిన ఏదో టిప్పులు టిప్స్ ఉందరాలు, అంత మించి ఏం లేదు వీళ్ళకి, ఊరికేది ఏం లేదు. బ్యాడ్ ఎందుకంటే బ్యాడ్ టార్నిషింగ్ దేర్ నేమ్. ఎందుకు గట్టి కొట్లాడొచ్చు కదా, కేంద్రానికి తెలుసు జరిగింది అని ఎట్లా అనుకోవాలి, జరగదని నువ్వు కొట్లాడు సార్. ఇప్పుడు మనము ఈడీ మీరు అన్న లియోనియా రిసర్చ్ లో యాక్ట్ చేయలేదు, గతంలో కొన్ని ఇచ్చిన యాక్ట్ చేయలేదు. ఇప్పుడు గ్రీన్కో కంపెనీకి సపోర్ట్ అవుట్ రైట్ గా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇచ్చిన వర్క్ను బట్టి నందమూరి బాలకృష్ణ సొంత జాగా ఆయన కట్టనికి ఇచ్చింది కాబట్టి, హైరైజ్ అపార్ట్మెంట్ కట్టనికి ఇచ్చింది కాబట్టి కనబడతలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అవుట్ రైట్ గా బడే బాయ్ చోటే బాయ్ లెక్క ఉన్నాడు. మరి ఈ రోజు గ్రీన్కో కంపెనీకి ఏదైతే కరెంటు కొనుగోలు పైన ఉన్నదో మనం కంప్లైంట్ ఇచ్చినామో, ఇవాళ నంబర్ అయిందో, దాని మీద ఈడీ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? ఈడీ సిబిఐ కూడా తీసుకోవాలి. ఈడీ ఏం చేయాలి, ఇది ఐటీకి పంపించాలి, ఇటు సిబిఐకి పంపించాలి. ఐటీ రైట్స్ కూడా జరగాలి వీళ్ళ మీద. అవును, ఈ మనీ లాండరింగ్ కూడా ఉండొచ్చు ఇందులో సామాన్య. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ ఫండ్స్ ఇచ్చినప్పుడు ఏది బాండ్స్ ఇచ్చారు, క్యాష్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇట్లాంటి ఒప్పందాలతోటి. ఈ ఒప్పందాలు ₹6.75 ఒప్పుకున్న తర్వాత ఆ పేమెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, క్యాష్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి అది కూడా జరగాలి. అది ఐటీ రైట్స్ జరగాలి, పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ బుక్ చేయాలి కేసులు. ఒక పక్క సిబిఐ కూడా తీసుకొని ఇన్ని వ్యవస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ ఉండి వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు. వాళ్ళు ఎంతసేపు రాజకీయాలు, జరిపోతుల పార్టీలు, కాక్రోచ్ పార్టీలు బ్లాక్ చేసే పనులు అంతా మీడియా మేనేజ్మెంట్లో గడిపేస్తున్నారు. తర్వాత ఇప్పుడు కనీసం ఇంత హైనెస్ క్రైమ్, ఇది హీనియస్ క్రైమ్ జరిగితే మీకు 9 రోజులు అసలు ఎవడు పట్టించుకోలేదు. అదేంటి ఆ క్రైమ్ ఏంటి? పోస్కో కేసు ఎవడి మీద? కేంద్ర మంత్రి. కేంద్ర మంత్రి కానీ సిగ్గు ఉండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సిగ్గు ఉండాలి. ముఖ్యమంత్రి దాచిపెట్టింది సార్, ఇద్దరు సిగ్గు లేకుండా. ఈ కేసు పక్కా చెప్తా సార్. ముఖ్యం అదే గిరీష్ మీద ఎవరో లేడీ అన్నదని ఇంటి మీద పెట్టి కొట్టించాడు కదా. ఏం చేశాడు, గిరీష్ ఏదో మాట్లాడుతుందని చెప్పేసి లేడీస్ మీద అన్నది ఇంటీరియర్స్ పై కేసులు ఏం లేకుండా అందరితో ఆడవాళ్ళతో కొట్టించాడు. అవన్నీ ఇప్పుడు ఇవాళ కూడా కేసులు లేవు దానిపైన. అవుట్ రేట్ గా సిగ్గిడిసి పనిచేస్తున్నారు, షేమ్లెస్ గా. సార్ నేను రౌండ్ టేబుల్ అయినా సార్, నా పక్కా ఇన్ఫర్మేషన్ మన కేంద్ర మంత్రి మన పేరు తీయద్దని సివిల్ చెప్తారు. అయితే కేంద్ర మంత్రి కొడుకు ఈ భగీరథ అంటే 200% సీఎం ఇంటనే ఉండే సార్. సీఎం తీసుకుపోయి 9వ రోజు హోంమంత్రి శాఖ పెట్టుకో గాడుల కాసిందంట. 9వ రోజు తీసుకుపోయి ఆయన అక్కడ వదిలేసిండు. ఎక్కడ? నాకాబంది కన్నా ఎక్కడో వదిలి, నాకాబంది ఆయనకే తెలవాలి ఏదో ఒకటి ఎటువంటి డిజాస్టర్ సీఎం అక్కడ వదిలేసిండు. వాళ్ళే పట్టుకోమన్నారు, పట్టుకున్న మా నాయన పట్టి అప్పచెప్పినని ఈయన. ఇద్దరి మధ్యలో ఇది నడుస్తాం సార్ తత్తంగా ఓవరాల్ గా సార్. సార్ ఫైనల్ గా చెప్పండి సార్, ఈ రోజు కరెంటు కొనుగోలు పైన ఒకవేళ ఈ రోజు డిజాస్టర్ సీఎం చర్యలు తీసుకోలేదు, కానీ ఫ్యూచర్లో ఇది అదే అంటే ఒకసారి కంప్లైంట్ ఇస్తే ఈడీలో అట్నే ఉంటుంది, అదైతే తీసి పారేయలేరు, కొట్టేయలేరు. టైం వచ్చినా ఇట్ విల్ యాక్ట్. ఫ్యూచర్లో ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారు, లేకుంటే ఇట్లనే మేనేజ్ అవ్వకుండా పోతారా, లేకుంటే ఫ్యూచర్లో వీళ్ళ పైన ఏమైనా చర్యలు పడే అవకాశాలు ఉన్నాయంటారా సార్ మీరు? పరిస్థితులు మారే అవకాశాలు కనపడదు. ఎందుకంటే ఇదే రకంగా చేసుకుంటూ పోతే రేపు ఆ పార్టీ సెంట్రల్లో ఉన్న పార్టీకి ఫ్యూచర్ ఉండదు. ఇక్కడ స్టేట్లో ఉన్న పార్టీ రేపు అక్కడ సెంట్రల్ లెవెల్లో మళ్ళీ ఏదో అధికారంలోకి వద్దామని చూస్తున్నారు, ఫ్యూచర్ ఉండదు. వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే ఈడీ వాళ్ళు కూడా రిపోర్ట్లు ఇస్తుంటారు హోంమంత్రికి.
ఇది 2 పార్టీలకి చెంపదెబ్బ. మూడో పార్టీ తమిళనాడులో రావచ్చు. సరే, మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు సార్ గ్రీకో ఈ కరెంటు కుంభకోణం అవి పైన? ప్రతిపక్షాలు కాదు, అతిపక్షాలు. అధికారం అనుభవించి వచ్చినాయి. ఆహా. మీ ప్రతిపక్షం అనేది ఎప్పుడు అధికారం లెఫ్ట్ పార్టీలు ఉండేవి. ఆ. ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షం ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రతిపక్షం ఒక బాణి ఏర్పడింది, వాళ్ళ భాష, ప్రతిపక్ష భాష. ఓకే. ఇక్కడ అతిపక్షానికి ఏముంటది? ఆ. పక్షపాతం ఉంటుంది. అంతే. నువ్వు నేను కలిసి పంచుకుందాం, నువ్వు లేగలే నేను లేగలి, నేను కుక్కి మనసులో నువ్వు కుక్కి మనసులో ఉండు. ఆ. అది కుక్కి మనసులో ఉన్న భాష ఎట్లుంటది? ఆ. అయ్యా నీళ్ళు లేవు, అయ్యా కాళ్ళు లేవు, ఇట్లా ఆ భాష పిల్ల పాటు పడిపోయారు వీళ్ళు. నాకు ఇదిగో ఇది వచ్చింది, నీకు అది తీసుకో. ఈ పంచకాలు బాబు షేరింగే. అంతే. షేరింగ్ తప్పితే ఏముండదు ఇక్కడ. భాష లేదు, అపోజ్ చేసే కెపాసిటీ లేదు. ఎందుకంటే నువ్వే గ్రీన్ కోన్ ప్రమోట్ చేసింది వాడు ఇంతకుముందు, అవును, వాడే కదా. వాడు ఎందుకు అపోజ్ చేస్తాడు? చేయరు. లెఫ్ట్లో మొత్తం ఇంకో ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే మొత్తం క్రాస్ అయిపోయినాయి, అంతే. వేజ్ క్రాస్ అయిపోయినాయి. ఇక్కడ ఆ భవన్లు కట్టుకున్నాయి, రిటైర్ అయిపోయారు, అన్ని పంచుకొని అన్ని అయిపోయినాయి. ఇక్కడ ఇక మాట్లాడేదారు జడ్సన్ గారు ఒక్కరే ఆర్టీసీ క్రాస్ రోడ్లు ఇవ్వాలా, వన్ అండ్ ఓన్లీ. ఇక మాట్లాడేది ఏమంటే ఆయన ఆ పదవి ఇస్తే మాట్లాడి పోవచ్చు, ఆయనకి ఇది చేయలేదు. పదవి ఇచ్చింటే నిజంగా ఏదన్నా నువ్వు ఇవ్వలేదు కదా, ఇప్పించినప్పుడు తీసుకోవడం రెడీ లేం కదా మేము. ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అసలు ఇచ్చినప్పుడు తీసుకోవడం రెడీ లేం కదా. ఒక డోల్స్ ఒక బిచ్చాలు ఇతర రెడీ లేం కదా. అవి కూడా చర్చ జరిపిస్తారు. అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు ఇప్పటి వరకు జరిగినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ ఈరోజు డిజాస్టర్ చీఫ్ మినిస్టర్ తెలంగాణను పాలిస్తుండు, డిజాస్టర్ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ఉన్నాడు. డిజాస్టర్ ముఖ్యమంత్రి చర్యల వల్ల ఈరోజు తెలంగాణ నష్టపోతూ ఉంది. తాను డిజాస్టర్ అయి ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిజాస్టర్ అంటారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనేటోడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం కాదు, ఆయన చేతిలో ఏమైనా పరిపాలన పగ్గాలేముండే. కాకపోతే ఈరోజు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి మరి ఏ విధంగా తెలంగాణను కొల్లగొట్టిండ్రు, తెలంగాణ వనరులను ఏ విధంగా కొల్లగొట్టిండ్రు, ఈరోజు కమిషన్లను తీసుకొని వచ్చి ఏ విధంగా కమిషన్ల రూపకంగా ఇద్దరు కలిసి వాటాలు వేసుకున్నారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటువంటి ఒక పనికిమాలని తీసుకొని వచ్చి ఈరోజు ఏ విధంగా పైసలు దారి మరలించారు, తద్వారా వాళ్ళు ఎన్ని కమిషన్లు ఆ దారి మరల సొమ్ములోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ డిజాస్టర్ వైపు తీసుకువెళ్ళినటువంటి డిజాస్టర్ ముఖ్యమంత్రి. మరి చర్యలపై ఇయాటి వరకు ప్రతిపక్షాలు ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి, ప్రతిపక్షాలు ఎక్కడ కూడా నోర్లు తెరవలేని పరిస్థితి. ఈరోజు ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఈరోజు గ్రీన్కో కంపెనీ నుండి కరెంటు 2000 మెగావాట్లు కరెంటు కొనడానికి ఒప్పందము మరి అక్రమంగా చేసుకుంటారు. ఈరోజు రస్తారోకాలు ధర్నాలు చేయాలి. ఈరోజు ఏ పార్టీలు మాట్లాడి మేధావులు కూడా మాట్లాడారు. ఒక దిక్కు కల్వకుంట్ల కవిత ఆమె పార్టీ పెడుతుంది, ఆమె నోరు తెరవది. ఈరోజు తీర్మానం మళ్ళీ ఆయన పార్టీ పెడతారు, లాస్ట్ వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక ప్లీనరీలను చేసుకుంటాడు కోదండరాం, కానీ ఆయన ఇప్పుడు ఎవరి పక్షమో తెలియదు. కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషనా, ఆయన పాలక పక్షంలో ఉన్నాడా ప్రతిపక్షంలో ఉన్నాడా తెలియని పరిస్థితులలో ఈరోజు ఆడది కాక మొగోడు కాక ఈరోజు కోదండరాం పార్టీ తెలంగాణలో ఆడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజా సమస్యలు మాట్లాడడంలో కానీ, ప్రజా సమస్యలు స్పందించడంలో కానీ, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే సాధనాలు కానీ ఈరోజు వెస్టర్న్ ఇంట్రెస్ట్తోనే పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తాం చాలా దురదృష్టకరమైన విషయం. ఒక మీడియా ఛానల్ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు ఆయన ఎంబడి పడుతుందనంటే దీని అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తా. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఈరోజు ఈడీ మాత్రం చర్యలు అనుకుంటుంది అని నేను అనుకుంటున్నా. ఈసారి మరి ఒకవేళ చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని మనం ఆశిస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైరైజ్ టవర్స్ను మనం అడ్డుకోవాలి. మనము డెవలప్మెంట్ జరగాలి, కానీ ఈరోజు విస్తీర్ణం దిక్కు పెరుగుకుంటూ జరగాలి, కానీ ఈరోజు అది వినాశనాన్ని దిక్కు పోవద్దని చెప్పేసి మరొక అంశం మనం చర్చించడం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. దయచేసి ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కాండి. అంతేకాకుండా కామెంట్ చేయండి. మీరు ఆ ముఖ్యమంత్రి గారికి డిజాస్టర్ పార్టీకి డిజాస్టర్ నాయకులకు చేరేంత వరకు మీరు షేర్ చేయండి. గుడ్ నైట్. లెంగ్తీ వచ్చింది, బాగా లెంగ్తీ వచ్చింది.